నమస్కారం ఇది సంగతికి స్వాగతం. గజాల్లో చేయలేని పనిని అంగుళాల్లో చేసుకుపోవాలి. అది కాకుంటే ఇంచుల లెక్క పూర్తి చేయాలి. సరిగ్గా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది డ్రాగన్ చైనా. బ్రహ్మపుత్ర నదీ జలాల్ని కబళించడానికి పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది. లేదు లేదు అంటూనే ఎగువ భాగంలో ప్రవాహాన్ని దారి మళ్లించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అసలే ఇప్పటికే ప్రపంచ దేశాల మధ్య నీటి దోపిడీలు కలవరం కలిగిస్తున్నాయి. తగువులు తీర్చమంటూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోసం ఐరాస తలుపు తడుతున్న వివాదాల సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతోంది. అవి చాలవన్నట్లు ఇప్పుడు చైనా వంటి దేశాల రూపంలో ఆ నీటి కబళింపులు మరింత వేడి పుట్టిస్తున్నాయి. నీటి చౌర్యంలో తనకి సాటి లేదనే రీతిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న చోర్ చైనా పూర్తి కథ వింటే అమ్మ డ్రాగన్ అనకుండా ఉండలేం. బ్రహ్మపుత్రపై ఇప్పటికే నిర్మించిన ఆనకట్టలు, జలాశయాలు, విద్యుత్ ప్రాజెక్టులకు తోడు మరో 3 కోసం వారి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది చైనా. ఆ విషయాన్ని 12వ పంచవర్ష ప్రణాళికలో తప్ప మరెక్కడా బయటికి పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడదే పెను దుమారాన్ని రేపుతోంది. వెరసి ఈ పరిణామాలు అన్ని ఆసియాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న నీటి యుద్ధాల్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. మన దేశ ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్లను ఎండబెట్టేలా బ్రహ్మపుత్రను చెరపట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేశాయి. కొంతకాలంగా వార్తల నుంచి దూరంగా ఉంటున్న డ్రాగన్ చైనా తంత్రాలు మళ్లీ పతాక శీర్షికలకు రావడం మొదలయ్యాయి. అంతర్జాతీయ జల వివాదాలకి కొత్త అధ్యాయం పోసింది. ఇప్పటికీ వాటాల పంచాయతీ తేలని బ్రహ్మపుత్ర నదిపై మరో 3 ప్రాజెక్టులు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. డాగు, జియాచా, జియాక్సు ప్రాంతాల్లో 3 ఆనకట్టలు తేనున్నట్లు తన 12వ పంచవర్ష ప్రణాళిక పత్రంలో పేర్కొంది. వివరాలు చెప్పకుండా 3 ఆనకట్టలు మాత్రమే అంటూ గోప్యత పాటించే ప్రయత్నం చేసింది. బ్రహ్మపుత్రపై ఆనకట్టల నిర్మాణాన్ని చైనా విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. దీనిపై మీడియాకి సమాచారం ఇచ్చిన వారి విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హాంగ్లీ దిగువ దేశాల ప్రయోజనాల్ని ఎల్లప్పుడూ గౌరవిస్తామంటూనే కొత్తగా కడుతున్న 3 విషయాన్ని అంగీకరించారు. శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగానే చైనా ఆనకట్టల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. కాకపోతే అదే విషయాన్ని దిగువన ఉన్న భారత్, బంగ్లాదేశ్లకు తెలియజేశారా, వారి అనుమతులు తీసుకున్నారా అనే ప్రశ్నలకు మాత్రం ఆయన నుంచి సమాధానం లేదు. దిగువ ప్రాంతంలో ఉండేవారికి సహజ సిద్ధంగా రావాల్సిన హక్కుల హననంపై నోరెత్తలేదు. అంతర్జాతీయ జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పరిచిన 1966 హెల్సింకీ నిబంధనల్ని తోసిపుచ్చుతూ చైనా తీసుకుంటున్న వరుస నిర్ణయాలు బ్రహ్మపుత్ర నదిపై వివాదాస్పద నిర్మాణాలు కలకలం రేపుతున్నాయి. భారత్, చైనా మధ్య అన్ని అంశాల్లో సుహృద్భావ వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఇలాంటి వివాదాలు ఎందుకొస్తున్నాయి? జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, చైనా ప్రతినిధి దై బింగ్వూ మధ్య దఫదఫాల చర్చల తరువాత ఇప్పుడిప్పుడే అనేక ద్వైపాక్షిక సంబంధాలు మొగ్గతొడిగే దశకు చేరుకున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే ఇన్నిసార్లు జరిగిన సంప్రదింపుల్లో ఎక్కడా కూడా బ్రహ్మపుత్రపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై భారత్కి సమాచారం ఇవ్వలేదు చైనా.
చర్చల తరువాత చాలాసార్లు మీడియాతో మాట్లాడిన శివశంకర్ మీనన్ కూడా నీటి ప్రవాహానికి ఎలాంటి అవరోధాలు లేకుండా భరోసా పొందామనే చెబుతూ వచ్చారు. అవన్నీ అయిపోయిన తరువాత 2013 మొదటి వారంలో ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల సమావేశాల్లోనూ భారత్, చైనా ప్రతినిధులు అనేక అంశాలపై చర్చలు జరిపారు. అప్పుడు బ్రహ్మపుత్ర ఆనకట్టలపై చైనా నుంచి ఉలుకు పలుకు లేదు. కానీ జనవరి నెలలోనే 23వ తేదీన సమావేశమైన చైనా మంత్రిమండలి కొత్తగా నిర్మించనున్న 3 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. నీటి చౌర్యానికి లాఘవంగా ఏర్పాట్లు చేసుకుంది. బ్రహ్మపుత్ర నదిపై ఇప్పటికే చైనా నిర్మిస్తున్న జంగ్మూ జల విద్యుత్ కేంద్రంపై దుమారం రేగుతోంది. నీటి ప్రవాహ సహజ దిశను మళ్లించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లో భారత్ నిర్మించ తలపెట్టిన ఎగువ సియాంగ్ జల విద్యుదుత్పత్తి కేంద్రంపై నానా హంగామా చేసిన చైనా ఇప్పుడిలా ఎందుకు వ్యవహరిస్తోంది? సహజ స్థితి, ఎలాంటి ఆటంకం కలిగించాం అంటూనే ఎందుకు కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తుంది అంటే దానికి ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.